యాక్చువల్లీ రూప అనే క్యారెక్టర్కి పర్టిక్యులర్గా నేను సరిపోతానని చెప్పి నన్ను ట్రస్ట్ చేసి నా క్యాలిబర్ని నమ్మి నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు ఐ విల్ బి లిటరలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ బన్నీ సార్. I'll be literally very thankful for you for everything. And my producers have been very, very humble with us. యాక్చువల్లీ అంటే పాశ్చాత్య ట్రెండ్ అనేది ఎంత బాగా సర్క్యులేట్ అవుతుందో మన అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా పర్టికులర్గా ఒక తెలుగు టాపిక్ మీద తీసుకుని తెలుగు డామినెన్స్ అండ్ దాని ప్రామినెన్స్ మీద పట్టి ఆ కొనోటేషన్స్ ఒక్కొక్కదానికి ఇచ్చే ఇంపార్టెన్స్ మీద డైరెక్టర్స్ కాన్సన్ట్రేషన్ చేయటం అంటే చాలా అరుదండి. అండ్ ఐఎమ్ లిటరలీ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై డైరెక్టర్ బన్నీ సార్ హీస్ బిన్ వెరీ కాన్సన్ట్రేటివ్ ఆన్ తెలుగు లిటరేచర్. ఫ్రాంక్గా చెప్పాలంటే అండి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నాను నేను. మాకు వర్క్షాప్ whenever we are going to shoot వర్క్షాప్స్ జరిగేటప్పుడు కూడా he's been very particular. అంటే ఇప్పుడు మీరు షూట్లో చెప్తున్నప్పుడు ఒక్క తెలుగు వర్డ్ కాకుండా వాడుక భాష మీరు యూజ్ చేశారంటే అగైన్ దిస్ థింగ్ విల్ గో ఫర్ 2 to 3 to or 4 shoots, I mean 4 cuts టేక్స్ ఇలా చెప్పేవారు. ఆయనకి తగ్గట్టు మా ప్రొడ్యూసర్స్ కూడా అంతే ఓపిక్గా చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్లీ చెప్పాలంటే బోత్ ఆర్ లైక్ బిగ్గెస్ట్ పిల్లర్స్. మమ్మల్ని ఎలా క్రష్ చేశారంటే వాళ్ళకి బాగా తెలుసు వీళ్ళని ఎలా క్రష్ చేస్తే మాకు కావాల్సిన ప్రోడక్ట్ బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ బయటకు వచ్చిందని మేము కోరుకుంటున్నాం. అండ్ వీఆర్ రిఫైన్ ప్రోడక్ట్ నౌ. దీని ద్వారా మాలో ఒక స్కిల్స్ కూడా ఫామ్ అయినాయండి. లైక్ ఒక వాల్యూ అనేది మేము నేర్చుకున్నాం. ఓకే మనం తెలుగు బిడ్డలమై ఉండి తెలుగు మీద మాకు అంత పట్టలేకపోతే ఎట్లా అన్నట్లు తెలుగు నేర్చుకోవటం అయింది. అండ్ ఈ సందర్భంలో మా డైరెక్టర్ నన్ను పెట్టిన టార్చర్కి నేను మోటివేషన్ అయ్యి ఒక తెలుగు బుక్ కూడా రాశానండి, 3 ముక్కలాట అని చెప్పి. అండ్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై మూవీ రాజా మార్కండేయ. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే వీఆర్ ఆల్ 3 హీరోయిన్స్. ప్రతి చోట చెప్తారు కదా 3 కప్పులు ఉంటే అబ్జల్యూట్లీ ఏదో గొడవ జరుగుతూ ఉంటుందని. అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ వాంట్ టు సే దట్ మా ప్రొడ్యూసర్స్ క్రియేట్ చేసిన సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి ఇట్స్ బీన్ వెరీ హంబుల్. కాబట్టి వీఆర్ బీన్ ఎక్స్టెండెడ్ యాజ్ ఫ్యామిలీ. అంటే తర్వాత కూడా మా మధ్యన ఉండిన ఇట్లాంటి కార్డియల్ రిలేషన్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఫర్ ఎవర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి నేను ఇప్పుడే ఆయన్ని చూశాను యాక్చువల్లీ. కాకపోతే అండి మా డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు ఈ స్క్రిప్ట్ని చెప్పినప్పుడు నాకు ఈ మ్యూజిక్ కూడా వినిపించడం జరిగిందండి. ఆ మ్యూజిక్ వినడంతోనే ఐ వాజ్ లిటిల్ బిట్ ఆఫ్ లేదు చెయ్యాలి, ఇంత బాగుంది, అబ్జల్యూట్లీ చేయాలి. కాకపోతే అనుకోండి ఆ 2 songs మా ఇద్దరు హీరోయిన్స్కి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, అది వేరే విషయం. నన్ను థర్డ్ పార్ట్లో సరిగ్గా చూపించలేదు కూడా, మైట్ బి ఇక్కడ హైడ్ చేసి ఉండొచ్చు, తర్వాత హీ వాంట్ టు కన్సల్ట్ మీ, ఇట్స్ అదర్ పార్ట్. బట్ లిటరలీ ఆ మ్యూజిక్ పార్ట్తోనే ఐ గాట్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండి, లేదు ఐ హ్యావ్ టు డూ ఇన్ దిస్ మూవీ అని చెప్పేసి. సో వాట్ ఎవర్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ మిక్స్డ్ జానర్. ఇంత ఛాలెంజింగ్ జానర్ తీసుకున్న మా డైరెక్టర్కి అండ్ మై ప్రొడ్యూసర్స్కి ఐఎమ్ లిటరలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అండ్ ఇంకా నేను టైం తినదలుచుకోలేదులేండి. థ్యాంక్స్ అలాట్. పేరు నెక్స్ట్ దేవి గారు. మల్లేశ్వర్ ఒక్క 1 minute అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ మల్లేశ్వరరావు గారు రాసిన లిరిక్స్ అంటే అమ్మో, యాక్చువల్లీ అంటే ట్యూనింగ్ పార్ట్ విన్నప్పుడు ఇట్స్ ఓకే అండి, కాకపోతే లిరిక్ లేకపోతే మనం ట్యూనింగ్ అనేది పట్టలేం కదా. ఎవ్రీథింగ్ ఇట్స్ ఆన్ పక్కా ప్లేస్ జరగటానికి కారణమైన వీళ్ళిద్దరు. లిటరల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ అన్న బన్నీ యశ్వంత్ అన్న అండ్ ప్రొడ్యూసర్ మా బాబాయ్ సామ శ్రీధర్ గుప్తా అండ్ గౌరీ శెట్టి శ్రీనివాస్ మామ అండ్ వెంకట్ గౌడ్ మామ, పంజాల వెంకట్ గౌడ్ మామ అండ్ బన్నీ యశ్వంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రాజా మార్కండేయ మూవీ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూవీ. మామ చెప్పొద్దా మామ, స్టేజ్ ఫియర్ ఎక్కువ మామ, ఫస్ట్ టైం. పర్లేదు, అందరు మన వాళ్ళే అనుకోవాలి అంతే. అందరు మన వాళ్ళు అనుకున్నా కూడా కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా అక్క. ఇంతమంది పోతుంది, ఇప్పుడు పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన గెస్టులందరికీ నాకు మంచి సపోర్ట్ చేసి బాబాయ్, మామ, అన్నయ్య, మమ్మీ, డాడీ, పిన్ని అందరు నాకు ఇంత మంచి సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు అసలు మీకు ఎంత మంచిగా చెప్పాలన్నా నాకు అసలు మాటలు వస్తలేవు. ఫస్ట్ నాకు చెప్పాలంటే ఏడుపు వస్తుంది. నేను అసలు అనుకోలేదు ఇక్కడ ఉంటా అని. మమ్మీ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిర్రు.
మమ్మీ వాళ్ళతో నాకు మంచి సపోర్ట్ చేసిందంటే బాబాయ్, పిన్ని, అన్నయ్య. హ్యాపీ టీయర్స్ అండి, హ్యాపీ టీయర్స్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇంకా ఇలాంటి స్టేజెస్ ఇంకా చాలా ఎక్కాలి. నువ్వు ఇప్పుడు ఇమోషనల్ అవ్వద్దు, అప్పుడు అవద్దు, ఓకేనా? ఇంకా నేను నెక్స్ట్ టైం టిష్యూస్ పట్టుకొని వస్తాను అప్పుడు. థ్యాంక్ యూ బన్నన్న, నాకు హంసానందిని రోల్ ఇచ్చినారు రాజా మార్కండేయ మూవీలో. థ్యాంక్ యూ సో మచ్. మూవీ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. హాయ్, హలో. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ పెద్ద వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆడియో లాంచ్ ఇంత చక్కగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. మా డైరెక్టర్ బన్నీ యశ్వంత్ మాకు మంచి స్టోరీని ఇచ్చి ఇంత మంచిగా మమ్మల్ని ముందుకు జరిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచిగా ఒక రిలేషన్షిప్ ఏది లేకుండా మంచిగా ఒక బ్రదర్ బాండింగ్ లాగా మమ్మల్ని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ సామ శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ అండ్ మా హాస్య నటుడు గౌరీ శెట్టి గారు. ఇంత మంచిగా నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే మా అఘోరా వెంకట్ గౌడ్ గారు నన్ను తన కోడలిగా, తన మేనకోడల్ని నేను ఇక్కడికి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా శ్రీధర్ బాబాయ్ తను ఒక పిల్లల తన ముందుకు నన్ను ఇట్లా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఇంత మంచి సాంగ్స్ అందించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరవల్లి గారు మంచి చక్కటి లిరిక్స్ మాకు మా మనసుకు నచ్చేటట్టుగా, ఆడియన్స్కి కూడా నచ్చేటట్టుగా ఇంత మంచిగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ రాజా మార్కండే టీమ్ని సపోర్ట్ చేయాలని మంచిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారము. ఇక్కడికి వచ్చిన పెద్దవారికి, అలాగే రాజా మార్కండేయ టీంకి అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను విజయవాడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ కారణం అంటే మాది విజయవాడ దగ్గర నేను మ్యూజిక్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా చేశాను. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక 22 years అలా అవుతుంది. నేషనల్లో గిటార్లో 3 times విన్నర్ చేశాను. నెక్స్ట్ వయలిన్, వోకల్ ఇవి కూడా స్టేట్ లెవెల్ ఫస్ట్. ఇలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. కాకపోతే నాకు మ్యూజిక్ డైరెక్షన్ అనేది నాకు అదొక కళ. కానీ అక్కడ నుంచి నేను ఇక్కడికి రావడానికి మెయిన్ సపోర్ట్ ఇచ్చినది నాకు బన్నీ యశ్వంత్. అతని కోసమని నేను ఇక్కడికి వచ్చేసాను మెయిన్గా. ఎందుకంటే నా కోసమని హైదరాబాద్ నుంచి కార్ తీసుకొని విజయవాడ వచ్చి మ్యూజిక్ చేయించుకొని వెళ్ళేవాడు అతను. ఇక అందుకని ఇక్కడికి వస్తే నాకు ఏమైనా ఇంకా ఆఫర్స్ వస్తాయి. బన్నీ ద్వారాగా అన్నీ నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. మెయిన్ అది చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మూవీ కాకుండా ఇంకా 2 movies కూడా చేస్తున్నాను. వశిష్ఠ ఒకటి చేస్తున్నాను, ఇది రాజా మార్కండేయ. నెక్స్ట్ V1 అని ఒకటి చేస్తున్నాను. అంతకుముందు ఒక 3 films చేశాను. నెక్స్ట్ ఈ ఆడియో లాంచ్ అంటే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే తమ్ముడికి ఆడియో లాంచ్ అంటే మేము తెర వెనక ఉన్నవాళ్ళం కదా. ఆడియో లాంచ్లోనే మేము తెర ముందుకు రావాలి. మాకు ఆ టైము మాకు కొద్దిగా ఉన్న టైంలో మమ్మల్ని కేటాయిస్తే బాగుండేదేమని కొంచెం బాధ అనిపించింది. మల్లేశ్వరరావు గారు నాకు సపోర్ట్ చేసి లిరిక్ రైటర్ ఆయన మల్లేశ్వరరావు గారు, చాలా సంతోషంగా ఉంది ఆయన ఇక్కడికి వచ్చారు. అంటే అందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మేము కూడా ఆ టైంలో కొంచెం ఉంటే బాగుండేదేమో అని కొంచెం మాకు ఒక బాధ వేసింది. థ్యాంక్ యూ బన్నీ, మంచి ఆఫర్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా అందరూ కూడాను దాదాపుగా సంవత్సరం నుంచి వాళ్ళ మనసులో పెట్టుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడాను వేదిక మీదకి వచ్చి మాట్లాడి
వారి యొక్క అనుభవాలను తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. హోల్ టీమ్ ఆఫ్ రాజా మార్కండేయ వేట మొదలైంది అనే టైటిల్తో క్రూ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరు కూడా మేము ముందుకు వస్తున్నారు. ముందుగా అంతకన్నా ముందుగా విచ్చేసిన అతిథులకు అలాగే విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఓర్పు సహనంతో ఇంతవరకు ఈ మీడియా కవర్ చేయడానికి వచ్చినందుకు. ఓకే, వన్స్ అగైన్ నేను మీ డైరెక్టర్ బన్నీ యశ్వంత్ని. నా గురించి చాలామంది ఇంట్రడక్షన్ ఇచ్చారు, బట్ నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చేదానికన్నా సినీ పరిశ్రమ గురించి, టెక్నీషియన్స్ గురించి ముందుగా మాట్లాడి టీమ్ అండ్ టెక్నీషియన్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. దయచేసి ఒక్క 10 నిమిషాలు మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించగలుగుతారని కోరుతున్నాను. ఒక సినిమా గురించి చెప్పాలి అంటే పద్మక్క గారు మిమ్మల్ని చెప్తున్నా, ఒక సినిమా గురించి చెప్పాలంటే ఒక కాగితంతో మీకు వివరిస్తాను. ఇది పేపర్ కదండి, ఇదిగోండి ఇక్కడ నిలబెడుతున్నాను, బట్ సరిగా ఉండలేకపోతుంది, అంటే ప్రాపర్గా ఉండట్లేదు. సో ఇండస్ట్రీ అనేది కూడా ఇలాగే ఉంటుంది. ఎలా పట్టుకున్నామో, ఎలా దాన్ని ఆపరేట్ చేస్తున్నామో, అదేవిధంగా ఇండస్ట్రీ కానీ ప్రతి మానవ జీవిలో కానీ వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూస్లో కూడా వస్తూ ఉంటుంది, చాలామంది చెప్తూ ఉంటారు ఎగ్జాంపుల్ని. బట్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ సినిమాకు సంబంధించిన నేను చెప్తున్నాను. ఒక డైరెక్టర్ ఇలా మొత్తానికి నలిగిపోయి ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి కథలు చెప్పి, కథలు రాసి, టెక్నీషియన్స్ని ఒప్పించి, ఆర్టిస్టులను సెలెక్షన్ చేసుకొని, షూటింగ్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి, అలాగే దానిని తెర మీదకి తీసుకురావడానికి ఇలా అయిపోతాడు. అందరు చూస్తున్నారా? ఇలా అయిపోతాడు కదా, ఇలా అయిపోయాడు కదా. చివరిగా నిలబడింది ఇట్లా నిలబడినారు. ప్లీజ్ మీరు చప్పట్లు కొట్టాలి, మీకు లాజిక్ అర్థమైతే. చివరిగా నిలబడేది స్టాండర్డ్గా. ఇలా ప్రతి డైరెక్టర్ కూడాను, ప్రతి టెక్నీషియన్స్ కూడాను, ప్రతి ప్రొడ్యూసర్స్ కూడాను, ప్రొడ్యూసర్స్ అయితే మంచి కథని ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళకు ఆనందాన్ని ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కొత్త వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఎవరిని విమర్శించడం అనేది ఇది నా ముఖ్యమైన ఉద్దేశం అయితే కాదు. బట్ ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్క కొత్త టెక్నీషియన్స్కి నేను ఇచ్చే సూచన అటువంటిది. అంటే 24 క్రాఫ్ట్స్ని మీరు బిహైండ్గా మీరు హ్యాండిల్ చేయగలిగితేనే ఇండస్ట్రీకి రండి యాజ్ ఎ డైరెక్టర్గా. డైరెక్టర్ ఇస్ ద టఫెస్ట్ జాబ్. మళ్ళీ చెప్తున్నాను, తాట తీసిపోద్ది. మనకు మాత్రము డైరెక్టర్స్ అనేవారు పేరు కోసం పాకలాడేది కాదు, పని కోసం పాకలాడండి. పేరు ఆటోమేటిక్గా మీ ఇంటి గుమ్మానికి తొక్కుతుంది. ఇది గుర్తించవలసిందిగా ప్రతి టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్ని కోరుతున్నానండి. అలాగే ఏంటంటే ప్రతి వర్గాలలో కూడా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను ముందు ప్రెస్ మీట్లో చెప్పాను ఆల్రెడీ. సార్, ఒక ఆఫీస్కి జీతంగా పనిచేస్తే ఇంటి వరకు మాత్రమే ఉంటాము. అదే ఒక కెమెరాకి నటుడిగా మేము ముందుకు వస్తే లైఫ్ లాంగ్ తెర ఉన్నంత వరకు మీ గుండెల్లో మేము ఉంటాం. అలాంటి చోటులలో ఎంతో పెద్ద మహానుభావులు, మహానీయులు ఈరోజు పొలిటికల్గా కూడాను ఆ రాజ్యాన్ని వెళ్ళి రాజుల ఈ రాజస్యాలను కూడా పోగొట్టుకొని కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ చిత్రం మాత్రం ఎప్పటికీ గుండెల్లో ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడాను, మా కళాకారులని, టెక్నీషియన్స్ని కూడాను ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరు కూడాను మరలా చిన్న చూపు చూడకూడదని నేను ప్రతి టీవీ ముందు కూర్చొని చూసే ప్రతి ఒక్కరిని కూడాను మనస వాచ కర్మతోటి కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కూడాను తప్పుగా భావించకండి. ఇప్పుడు రాజా మార్కండేయ వేట మొదలైంది. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ముందుగా నేను ప్రతి ఒక్క యువతని అడిగా, మార్కండేయుడు అంటే ఎవరు? ఏమన్నా పక్కింటి పేరే తెలియదు, వాళ్ళ పేరు నాకేం తెలుసు అంటాడు. ఓకే, నీ లవర్ పేరు తెలుసు. ఓ ఎస్, వై నాట్? ఫీల్డ్లో ఉంటుంది. ఏముంటుంది? మై లవ్లీ హార్ట్, మై వరల్డ్, మై కథ, కాశానం, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడున్న కలియుగానికి ప్రేమికుల గురించి డిసప్పాయింట్ అయిపోవడం, ప్రేమికులు టైం కేటాయించకపోతే
సూసైడ్లకి వెళ్ళిపోవడం, లేదా బ్రేకప్లు అయితే సూసైడ్లకి వెళ్ళిపోవడం, ఇటువంటివి చాలా కూడాను జరుగుతూ ఉన్నాయి. ఒక మనిషి మీద నమ్మకం అనేది కూడా ఈ కలియుగంలో చాలా వరకు కోల్పోతున్నారు. ఒకప్పుడు భార్యాభర్తలు భర్త గడప దాడితే భార్య నా పెనిమిటి గడపకి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేది. ఇప్పుడు భర్త బయట పోతే నువ్వు పోతున్నావు కదా, నేను కూడా వస్తే ఆగరాదు, ఎందుకు ఊరుతాను అని చెప్పేసి నేను బ్యాగ్ పట్టుకొని వెళ్తాను. అంటే వాళ్ళ పరిస్థితులు కలియుగం అట్లా క్రియేట్ చేసేసింది. మా పెద్దలు, మా తల్లిదండ్రులు, మా గౌరవనీయులైన పెద్దలందరూ కూడా ఒకప్పుడు ఇలా చూసి మా తాతల ముత్తాతలు, మా అందరి తాతల ముత్తాతలను చూసి వచ్చిన వాళ్ళం. ఈరోజు ప్రతి ఇద్దరు కూడా భార్యాభర్తలు కష్టపడందే ఈ యొక్క జీవితాన్ని సాగించలేకపోతున్నారు. అలాంటిది వాళ్ళ లాంటి కోసము ఈ చిత్రాలను క్రియేట్ చేసి మేము ముందుకు తీసుకొని వచ్చి కష్టపడి ఎంతో ఇష్టంతో, శ్రమతోటి, కృషితోటి మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి పెద్ద వారిని కాకుండా మాలాంటి చిన్నవారిని కూడాను మీరు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మీడియా వాళ్ళు చిన్న అనేది లేదు, పెద్ద అనేది లేదు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని ఈరోజు మాలాంటి వారి కోసం కూడా వచ్చి వాళ్ళ టైం కేటాయించి వేరే వర్క్స్ ఉన్నా కూడా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్లు మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళ పెద్ద మనసుకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత మీడియా కవరేజ్ చేస్తున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. పేరు గుర్తుపెట్టుకోండి, బన్నీ యశ్వంత్ ఇస్ అ ఫిలిం డైరెక్టర్గా ఈరోజు నేను మీ ముందు నిలబడడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు అలా మూలను నిలబడేవాడిని, నేనెప్పుడు ఈ స్టేజ్ ఎక్కుతానని ఈరోజు ఇక్కడ ఉన్నాను. రేపు ఇంకెక్కడ ఉంటానో నాకైతే తెలియదు, కానీ నా ఊపిరి ఆగిపోయే లోపల ఖచ్చితంగా నాలాంటి పెద్ద కళలు కనే వాళ్ళని ఖచ్చితంగా ఈ స్టేజ్ ఎక్కిస్తాను. అది ఖచ్చితంగా ఈ మీడియా మిత్రుల ఆశగా నేను ప్రమాణం చేస్తున్నానండి. రాజా మార్కండేయ అనే మూవీ కూడాను మార్కండేయుడు నృత్యం చేయడం అని చెప్పేసి, శివుడికి పరమభక్తుడు అని చెప్పేసి తెలియకుండా చాలామంది వరకు కూడాను ఉన్నారు ఈ కలియుగంలో కూడాను. కాబట్టి ఒకసారి కూడా మీకు చిన్న టైం కేటాయించే ఓపిక ఉంటే ఒక్కసారి మీరు యూట్యూబ్లో వెళ్ళినా కూడా మార్కండేయ చరిత్ర అని కొట్టినా కూడా మీకు తెలుస్తుంది. అంటే నేను ఒక దేవుణ్ణి కలియుగంలో మానవ రూపంలో ఒక మత్స్యకారుడి జీవితంలో పుట్టి ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు, తెర ముందుకి ఆ సమస్యలను ఎలా తీసుకొచ్చినాడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, థర్డ్ లవ్ అనేది ఎవరికైనా ఉంటుంది. బట్ మనసులో ఉంటుంది, బయట చెప్పుకుంటే ఇంట్లో చీపురుకారు ఇరగొడతారు కాబట్టి చెప్పుకోరు అనమాట. దాని గురించి మీరు పెద్దగా బాధించవలసిన అవసరం లేదు. జస్ట్ చిన్న పార్ట్ ఆఫ్ జోక్. ఎందుకంటే అందరు నీరసపోయినారు, అబ్బా మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వాలనేది తప్ప యాజ్ అ డైరెక్టర్గా నేను చెప్పే మాట వేరు ఉంటుంది. బట్ మీరు ఎంటర్టైన్ అవ్వాలి, అందుకని చెప్పేసి ఆ యొక్క పాయింట్ తోటి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మా ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరిగా వచ్చి నాకన్నా గొప్పగా మాట్లాడారు. ముందుగా నా ప్రొడ్యూసర్స్ అయిన పంజాల వెంకట్ గౌడ్ గారు, అలాగే సామ శ్రీధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే నరం పట్టవాడికి నాడి విలువ తెలుస్తుంది అన్నట్టుగా ఒక డాక్టర్లా కన్నా నరాన్ని పట్టుకొని ఏం తమ్మి మరి ఎట్లా చేస్తావు, ఏంటి, ఏం కదా అంటే మొత్తం సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు స్టార్టింగ్ అయినా నీవు చెప్పే విధానం, నీ మాటలో ఉన్న ధైర్యం, నీ కళ్ళలో ఉన్న తేజస్సు మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. యూ క్యాన్ ప్రొసీడ్. నీకు ఏ బడ్జెట్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ వర్క్ని నువ్వు పూర్తి చేయి, మా పనిని నీకు సపోర్ట్ ఎప్పటికి ఇస్తామనుకుంటూ ఇప్పటివరకు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సామ శ్రీధర్ గారు, అలాగే పంజాల వెంకట గారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వందలాది మంది పుట్టాలి, ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీకి కొత్త సినిమాలు ఇవ్వాలి, బంపర్ హిట్లు కొట్టాలి, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. అలాగే కో ప్రొడ్యూసర్స్ అయిన గౌరిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయనది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఏడున్నాడు? అక్కడ కూర్చున్నాడు. మీడియా మిత్రులకి ఏమనుకోకండి, ఇంతకని వచ్చి మాట్లాడిపోయింది. పల్లి కూడా పెట్టుకొని పోయిండు, నాకు ఇయ్యలే. అయితే ఆయన గురించి చెప్పాలంటే కూడాను ఒక మాట విధానంలో పలికే నవకవలికలో ఒక ఎక్స్పీరియన్స్ అనేది, ఒక ఎక్స్ప్రెషన్స్ అనేది నాకు కనబడింది. సార్ మీరు ప్రొడ్యూసర్గా వ్యవహరించండి, నాట్ ఏ ప్రాబ్లం. అలాగే ఒక ఆర్టిస్ట్గా కూడా చేస్తే ఐ విల్ బీ హ్యాపీ సార్. ఎందుకంటే మీలాంటి ఆర్టిస్టులను తెర ముందుకు తీసుకొస్తే చాలా గర్వంగా ఉంటుంది. కాబట్టి నాకు కొంచెం కమెడియన్గా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను హిట్ ఇస్తాను, మిమ్మల్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయించేటట్టుగా నేను చూసుకుంటానని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో నాకు ఈ యాక్టింగ్లో వాడవరా పోయి, నా పని ఏదో నేను చేసుకుంటా, వచ్చినానా కూర్చున్నానా, నేను ఆపరేట్ చేసినానా, ప్రొడక్షన్ కంట్రోలింగ్స్ అన్ని చూస్తున్నానా, ఏంటి ప్రొడ్యూసర్స్ ఏం చెప్తే ఆ పని చేసినానా అని
చెప్పిండు. బట్ రిక్వెస్ట్ చేసే కొద్దికి ఓకే నీకోసం చేస్తా బన్నీ అని చెప్పి ఆయన విలువైన సమయాన్ని కూడా ఆయన వేరే వర్క్స్ ఉన్న ఆపుకొని వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ గౌరిశెట్టి శ్రీనివాస్ గారు.